సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్ సమావేశంలో డీఎస్సీ నోటిఫికేషన్పై చర్చించి టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించేందుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వైఎస్ఆర్ చేయూత 4వ విడతకు ఆమోదం తెలపనుంది కేబినెట్. ఫిబ్రవరిలో వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇందులో 2024-25వ ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. డీఎస్సీ నోటిఫికేషన్, మహిళల ఉచిత బస్ ప్రయాణం, పలు ఇతర కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే పలు బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్ సమావేశంలో డీఎస్సీ నోటిఫికేషన్పై చర్చించి టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించేందుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. యామిని దాదాపు 1:40 పాటు కూడా ఏపీ కేబినెట్ అయితే మీటింగ్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపు క్రితమే కేబినెట్ మీటింగ్ కూడా ముగిసింది. దానికి సంబంధించి కూడా ఒక్కొక్కరుగా కూడా మంత్రులు బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా కేబినెట్లో దాదాపు 40 అంశాలకు సంబంధించి కూడా కీలక అంశాల మీద కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా ప్రధానంగా చూసుకున్నట్టయితే నిరుద్యోగులకి ఈసారి కేబినెట్లో గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 6100 డిఎస్సీ పోస్టులకు అయితే కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. దానికి సంబంధించి కూడా ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ 2 రోజుల్లో కూడా నోటిఫికేషన్ అయితే కూడా రిలీజ్ చేయనున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి కూడా ఐబీ సిలబస్తో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1000 ప్రభుత్వ పాఠశాలలో ఐబీ సిలబస్కి సంబంధించి కూడా ఒక ప్రణాళికకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇక యూనివర్సిటీలకు సంబంధించి కూడా నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసు దాదాపు 62 ఏళ్లకు కూడా పెంచినట్టుగా కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక వైఎస్ఆర్ చేయూత 4వ విడతకు సంబంధించి నిధులకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి నెలలో వైఎస్ఆర్ చేయూత నిధులు, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు సంబంధించి 5,000 కోట్ల మేర నిధులు విడుదలకు అయితే కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఎస్ఐబిపికి సంబంధించిన ఆమోదించిన తీర్మానాలు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. దాదాపు పెట్టుబడులకు సంబంధించి కూడా కొన్ని కేబినెట్ అయితే ఆమోదం తెలిపిందని చెప్పుకోవచ్చు. ఇంధన రంగంలో దాదాపు 22,000 కోట్లకు సంబంధించి పెట్టుబడులకు ప్రతిపాదనకు అయితే కేబినెట్ ఆమోదం తెలిపింది. పూర్తిగా అయితే ఈసారి కేబినెట్కి సంబంధించి నిరుద్యోగులకి సంబంధించి ప్రధానంగా కూడా కేబినెట్లో చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. దాదాపు 1:40 పాటు కూడా ఈ కేబినెట్ అయితే కొనసాగింది. కేబినెట్లో కూడా పూర్తిగా దాదాపు 40 అంశాలకు సంబంధించి సుదీర్ఘంగా అయితే చర్చ అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.